హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లీల. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కదా. అభిషేకం ఎలా చేశానో, తర్వాత ఏం చేశానో ఈ వీడియో చివరి వరకు చూడండి. శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం ప్రదోష వేళలో నేను అమ్మవారికి అభిషేకం చేసుకున్నానండి ఇంట్లోనే. లక్ష్మీదేవి అమ్మవారి అభిషేకానికి ప్రధానంగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార వీటన్నిటిని కలిపి పంచామృతం అంటారు. తర్వాత పసుపు నీళ్లు, గంధం మరియు కొబ్బరి నీరు, పాలతో అభిషేకం చేయటం వల్ల ఆయురారోగ్యాలు, ప్రశాంతతను ఇస్తుంది. పెరుగు సంతాన సౌభాగ్యం, వంశాభివృద్ధిని ఇస్తుంది. తేనె మాధుర్యం, అదృష్టాన్ని మరియు శుక్ర అనుగ్రహాన్ని ఆకర్షిస్తుందండి. నెయ్యి ఐశ్వర్యాన్ని, తేజస్సును ప్రసాదిస్తుంది. కొబ్బరి నీరుతో అభిషేకం చేయటం వలన సర్వజనులకు ఆనందం, ధనలాభం కలిగిస్తుంది. గంధం పసుపు అండి, పాపనాశనం, దివ్య పవిత్రతను మరియు సౌభాగ్యాన్ని ఇస్తుందండి. కానీ ఇలా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి అష్టోత్తరం, కనకదార స్తోత్రం, ప్రదేశంలో శివయ్యని కూడా ఆరాధిస్తాము కాబట్టి శివయ్యకి చంద్రశేఖరాష్టమం, శివాష్టోత్తరము చదువుకుంటాను. శుక్రవారాలు, మంగళవారాలు అయితే లలిత సహస్రనామం ఇలా కూర్చొని ప్రశాంతంగా చదువుకుంటే నాకు చాలా తృప్తిగా, హాయిగా అనిపిస్తుంది. సాయంకాలం సమయంలో దీపం పెట్టుకొని, ధూపం వేసుకొని ఇల్లంతా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్తో చాలా హాయిగా ఉంటుంది. వారం రోజు నాకు ఇంకో ప్లస్ పాయింట్ అండి, శనివారం ఆదివారం పిల్లలకి హాలిడే కాబట్టి ఇంకా హోంవర్క్లు పని కూడా ఉండదు. ఇంకా ఈవినింగ్ టైంలో కొంచెం ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటాను. శనివారం ఆదివారంలో హోంవర్క్లు అవి ఏమైనా ఉంటే చేయించుకుంటాను. పూజ అయిపోయిన తర్వాత ఒక పొడిగుడ్డతోటి శుభ్రంగా అమ్మవారిని, వినాయక స్వామిని తుడుచుకున్నాక పత్తి ఒత్తుతోటి మాలలాగా చేసి అమ్మవారికి, వినాయక స్వామికి అలంకరించుకోండి. మీరు ఈ శ్రావణ శుక్రవారం రోజు మీరు ఎలా చేశారో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అనే విషయం అండి, వెండి విగ్రహాలు ఎప్పుడు 2 అంగుళాల కన్నా పెచ్చు ఉండకూడదు అంటారండి. అయితే బోర్డు కూడా ఉండకూడదు. నాకు అప్పుడు తెలియక తీసుకున్నాను. అయితే 2 అంగుళాల కన్నా ఖచ్చితంగా 2 అంగుళాలే ఉంది. అయితే నా పూజా విధానంలో ఏదైనా తప్పులు కానీ ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి పాలు నైవేద్యంగా సమర్పించానండి. పూజ అంతా అయిపోవటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి పిల్లలకు ముందే స్నాక్స్ అవి చేసి ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను అప్పుడైతే ప్రశాంతంగా చేసుకోగలుగుతాను. లేకపోతే వాళ్ళు గోల చేస్తుంటారు. వాళ్ళు గోల దగ్గర చేసుకోలేను కాబట్టి వాళ్ళ ముందు సెట్ చేసి తర్వాత నా పని నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.